ఫ్యాక్ట్ నెంబర్ 1, చింపాంజీలకు మరియు మనుషులకు మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయి? మన సైంటిస్టుల ప్రకారం అయితే చింపాంజీలకు మన జీన్స్ లో చింపాంజీలకు మరియు మనుషుల జీన్స్ లో ఏకంగా 98.8% వరకు ఒకేలా ఉందంట. అంటే అవి కూడా మనలానే ప్రేమించుకోగలవు, అలానే నేర్చుకోగలవు, అలానే మనుషుల్లాగానే అవి కూడా ఆల్మోస్ట్ అన్ని చేయగలవు. మీరు ఎప్పుడైనా జూలో చూసుకున్నా కూడా అవి అన్ని యానిమల్స్ కన్నా అవి కొంచెం ఇంటెలిజెంట్ గా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, చిరుతపులులు ఎందుకు అంత వేగంగా పరిగెత్తుతాయి? లైక్ టైగర్ అయినా సరే, లయన్ అయినా సరే ఎందుకు అంత వేగంగా పరిగెత్తలేవంటే చిరుత అనేది దాని బాడీ వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అలానే బలమైన కాళ్ళతో పడుతుంది, అలానే మంచి శ్వాస వ్యవస్థతో ఉంటుంది. దాని వల్లనే 100 km/h వేగంతో చిరుత అనేది పరిగెత్తగలుగుతుంది. అందుకే ఏ జీవినైనా సరే చేజ్ చేసి మరి వెంటాడి మరి దాన్ని సామర్థ్యము ఏకైక జంతువుకు ఉంది, అదే చిరుతపులి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు తెలుసా తేనెటీగలకు ఏకంగా 5 కళ్ళు ఉంటాయి. అసలు అందులో 2 కళ్ళు వచ్చేసి బయట ప్రపంచాన్ని చూడడానికి ఉపయోగిస్తాయి, అలానే పైన ఉండే 3 చిన్న కన్నులు ఉంటాయి. దానిలోనే 3 చిన్న కన్నులు ఎందుకు ఉపయోగిస్తాయి అంటే అవి మన లైటింగ్ రేస్ ని, అలానే అవి వాటి యొక్క డైరెక్షన్ ని గుర్తించుకోవడానికి మిగతా 3 కళ్ళని యూజ్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, నాకు ఎక్కువ కళలు గుర్తుకు ఉండకపోవడానికి కారణం ఏమిటో తెలుసు. మన నిద్రని 4 స్టేజెస్ కి డివైడ్ చేశారు. అందులో మొదటిది వచ్చేసి REM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్. ఇదైతే ఇనిషియల్లీ మనము నిద్ర పడుతూ ఉన్నప్పుడు కొన్ని కళలు వస్తాయి కదా, అటువంటి కళలు ఏమవుతాయంటే మనం సడన్ గా లేచే కొద్దీ మన బ్రెయిన్ అనేది అది వెంటనే అవన్నీ ఎరేజ్ చేస్తుంది, కాబట్టి అవన్నీ మనకు గుర్తుకుండవు. ఏవైతే మనము డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు వస్తాయో అవి కూడా అంతగా గుర్తుకుండవు, కానీ అవి అలా 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 గుర్తుకుండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన బాడీలో అత్యంత చిన్న ఎముక వచ్చేసి స్టెప్సిస్ బోన్. అసలు ఈ స్టెప్సిస్ బోన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన చెవు వెనకాల ఈ బోన్ అనేది ఉంటుంది. ఇది ఎలా అంటే మనం ఏదైతే వింటామో అది దాని తగ్గట్టు రెస్పాండ్ కావడానికి ఈ బోన్ అనేది ఏం చేస్తుంది అంటే మనం విన్నదంతా మన బ్రెయిన్ కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది ఈ స్టెప్సిస్ బోన్. అందుకే ఇటువంటి చిన్న బోన్ కూడా మన బాడీలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన మెదడు ఎందుకు అంత యాక్యురేట్ గా పనిచేస్తుందో మీకు తెలుసా? తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తా. దాదాపు 86 బిలియన్ల న్యూరాన్స్ ఒకటిగా పనిచేస్తే మన బ్రెయిన్ అనేది మరియు మన బాడీ అనేది ప్రాపర్ గా రెస్పాండ్ అవుతుంది. లేదంటే మన బ్రెయిన్ ఆర్ మన బాడీ ఇంత వేగంగా రియాక్ట్ కాదు. ఇఫ్ ఇన్ కేసు మన న్యూరాన్స్ కూడా అంత యాక్టివ్ గా లేకుంటే మన బ్రెయిన్ అనేది అంత త్వరగా ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకోలేదు. అంత త్వరగా రిసీవ్ చేసుకుంటే అంత త్వరగా మనం అనేది రియాక్ట్ అవుతూ ఉంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇప్పుడు చూస్తున్న డైనోసార్ యొక్క ఫజిల్ అనేది శాస్త్రవేత్తలు 1924లో గుర్తించారు. ఇది ఎలా కనుగొన్నారంటే శాస్త్రవేత్తలు భూమిలో తవ్వకాలు జరిపి అలానే ప్రత్యేక ఎముకలను కనుగొని దాళ్ళని ఒకటికొకటి జాయిన్ చేస్తూ పోతే అది మనం ఇప్పుడు చూస్తున్న డైనోసార్ యొక్క స్కెలిటన్ ఆర్ ఫజిల్ ని కనుగొనగలిగారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, భూమిపైన ఎందుకు ఎక్కువ శాతం ఉప్పు నీరు ఉన్నాయి? దీనికి ఆన్సర్ ఏమిటంటే భూమిపైన ఎక్కువ ఓషన్స్ ఉన్నాయి, అలానే ఆ ఓషన్స్ లో దాదాపు 97% ఆఫ్ ద వాటర్ వేస్ట్ గా వదిలేస్తున్నారు. దానిని ఎవరు యూజ్ చేయలేదు, కాబట్టి దాంతో సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే ఈ సాల్ట్ వాటర్ గా ఫామ్ అయిపోయాయి. అలానే కేవలం 3% ఆఫ్ ద వాటర్ మాత్రమే ఈ వరల్డ్ లో డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. ఒకవేళ ఆ 97% ఆఫ్ వాటర్ మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే అవి కూడా సాల్ట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ముసలి యొక్క నాలుక అనేది కదలదు. ఎందుకంటే అవి తినేటప్పుడు అడ్డంగా ఏమన్నా వస్తుందేమోనని దేవుడు అనేవాడు దళ్ళకు ఆ నాలుకను అనేది అటాచ్డ్ గా స్క్రూ బిగించినట్లు అది అలానే అటాచ్డ్ చేసి పడేసాడు దాళ్ళకు. అందుకే అది తినేటప్పుడు ఆ నాలుక అనేది అడ్డం రాకుండా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నాలుక కూడా అడ్డం వచ్చినట్లయితే ఆ నాలుక కూడా తినేస్తాయేమో అవి. ఇలా ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా పాస్ట్ గా ఒక వీడియో అయితే డెఫినెట్లీ వైరల్ అవుతూ ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ క్రొకడైలు ఏం చేస్తాయంటే అవి తినడానికి వాళ్ళ ఓనర్ ఆర్ సమ్మన్ వచ్చి ఫుడ్ అంతా వేస్తే అది ఏం చేస్తుందంటే ఇంకొక క్రొకడైల్ యొక్క కాలు అది ఫుడ్ అనుకొని కొరికి తినేస్తుంది. ఇది రియల్ గా జరుగుతుంది కాబట్టి దాళ్ళకు ఆ బ్రెయిన్ అనేది అంత ప్రాపర్ గా పనిచేయదు ఆ టైంలో ఫుడ్ చూసిన వెంటనే, కాబట్టి అవి బై బర్తే అలా పుడతాయి. ఇది నేచర్ యొక్క గిఫ్ట్ అని కూడా చెప్పుకోవచ్చు క్రొకడైల్స్ కి.